Hi friends, welcome back to Bhavita Bata channel. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇంకో అన్నిగాడు బ్రష్ చేసి పొద్దుగాలే కాకలేసి దడ్డు బిస్కెట్ తెచ్చుకుంది క్రాష్ ఆఫర్లు. అన్నం తినంటే తినన్నది, అన్నం పొద్దుగాలనే ఉండిన అన్నాడు. వెయిట్ వచ్చేసి పప్పు చేసుకుంటున్నాం ఈరోజు. ఏ పప్పు అంటే మామిడికాయ పప్పు. మామిడి తేజుకి ఇష్టం. నీకు ఇష్టమా? అని ఇష్టం అంట మామిడికాయ పప్పు. ఎక్కువ అంటే మా తేజుకి ఇష్టం మామిడికాయ పప్పు. మామిడికాయ అంటారు అనమాట. ఇటు వచ్చేసి ఇంకో కూర కూడా చేసుకుంటున్నాం, చూపిస్తా చూడండి. ఈ కూర కూడా గిలుతున్నా ఇప్పుడే, ఇది కూడా వండేస్తా అంట. ఏం కూర అండి దీన్ని ఏమంటారే? గంగవాయల కూర అంట. ఇది ఒక 4 కట్టలు ఉన్నాయి, గిల్లుతున్నాం. అటు నుంచి అన్నిగాడు గిల్లుతున్నాం, గిల్లి ఆడబెట్టిండు, గిల్లేస్తున్నాం. ఇటు వచ్చేసి మామిడికాయ పప్పు. ఇటు మామిడికాయ పప్పు వచ్చేసి ఇగో ఇప్పుడే అన్నీ వేసి పెట్టింది, పప్పు ఉడికి పెట్టింది. ఇలా మామిడికాయ పచ్చళ్ళు, పచ్చిమిర్చి, టమాటాలు, అమ్మ చింతపండు వేసినావే, ఇవన్నీ వేసింది. ఇప్పుడు ఇక పోపు ఇట్లా మసాలా పెడితే కంప్లీట్ అయిపోతుంది. వేయరా చింతపండు? ఓకే, చింతపండు వేయారంట, ఉప్పు వేసుకుంటుంది. ఇక మసాలా పెట్టి ఒక 2 విజిల్ వచ్చేసి పప్పు అయిపోతుంది. ఇక పోపు చేసుకొని తినడమే. ఇక ఫ్రెండ్స్, ఇంకా పూలు రాలేదు, పూలు టైం పడుతుంటుంది. పూలు రాగానే దండొచ్చి కొట్టాలి చెరుగట్టి. ఓకే, నిన్న వచ్చేసి అది 10:30 వరకు అయిపోయినాయి, 11 వరకు పడుకోవడం, లేట్గా పడుకున్నాము. ఓకే, ఇంకా రాలే పూలు రాగానే ఇంకా చెరుగడి దండలు కొట్టాలి ఫస్ట్. తొందరగా అయిపోగొట్టాలి పని వచ్చేసి. అయిపోయి పడుకోవాలన్నమాట, రెస్ట్ తీసుకోవాలి. నిద్ర సరిపోవట్లేదు అన్నమాట. అయింది, పప్పు అయితే రెడీ అయిపోయింది. మా వాడు తినేస్తాడు. దీంట్లోకి అయితే వడియాలు చేసుకుంటున్నాం ఈరోజు. వడియాలు మొన్న బయట నుంచి కొనుక్కొచ్చినాం కదా, అవి చేసుకుంటున్నాం అన్నమాట. ఇది 2వ ప్యాకెట్, ఒక ప్యాకెట్ ఆల్రెడీ చేసేసుకొని తినేసాం. ఇది బాగున్నాయి టేస్ట్ అయితే, ఇవి సూపర్, మంచిగా తినాలనిపిస్తుంది అన్నమాట. ఇగో చెరగడ్డ దండలు స్టార్ట్ చేసినాం కొట్టడం. ఇటు వచ్చేసి చిన్న దండలు అయిపోయాయి అనమాట. చిన్న దండలు కొట్టేసిన, ఇంకా 2 కొట్టేస్తే ఇటు అయిపోతుంది. ఇటు సైడ్ వచ్చేసి పెద్ద దండలు జెంటింగ్ చేస్తున్నా, అవి ఆకు కొట్టాలి. ఇంకా పైనుంచేమో మా ఆవిడ అవి కొచ్చుడు దండలకు వస్తున్నది. ఇటు వచ్చేసి గజమాల ట్రైలో పెట్టిందన్నమాట, ఆకు కొట్టేసి అవి ఫినిషింగ్ అంటే ఆకు కొట్టాలిగా, వాటికి కొట్టేస్తే అయిపోతుంది. వరకు వచ్చేసి తొందరనే అయింది. అలా వచ్చేసి టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఈరోజు తొందరనే అయింది అనమాట వర్క్ వచ్చేసి. ఇంకా ఫినిషింగ్ వర్క్ అన్నీ అయ్యేసరికి ఒక గంట సేపు అవుతుంది అటు ఇటు. మీకు అయిపోయినాక వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇవన్నీ ఇక చదివేసుకోవాలి. వర్క్ అయితే తొందరనే అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసి 5:30 అవుతుంది టైము. ఇంకా మావిడేమో కిచెన్లో పని చేసుకుంటుంది. ఇటు వచ్చేసి బయట వేసినాం దండలు, చెర్ర దండలు బస్సలు వేసేసినాం. అయిపోయింది, పెద్ద పని అయిపోయింది. ఈరోజు అయితే వర్క్ అయిపోయింది. బయట వర్క్ ఏం లేకుండే, చెరగట్టే ఉండే, అన్నీ చేసేసినాం తొందరనే ఫాస్ట్గా. ఇంకా మావిడ కిచెన్లోకి ఇవన్నీ సరుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. టీ పెట్టుకుంటున్నాం, చాయ్ అది పగిలినాయి, ఏం బాగలేదు. టీకి పట్టుకుంది, పడుకొని లేచినాను అనమాట నేను. లైట్గా ఫినిషింగ్ ఉంటే మావిడ చేసింది అనమాట దండలై. 5:30 అవుతుంది టైము. ఇంకా ఇవన్నీ చదివి అవన్నీ చేసుకుని 6 అవుతుంది. ఓకే, ఈరోజు సెలబ్రేషన్ ఉంది. ఏం సెలబ్రేషన్ అంటే 1000 సబ్స్క్రైబర్లు అయ్యారు అనమాట. అది కొంచెం అయినాక సెలబ్రేషన్ చేసుకుంటాం, ఇవన్నీ నీట్గా చేసుకున్నాక. సరేనా, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోలో అన్నీ వస్తుంది, నెక్స్ట్ వీడియోలో అన్నీ వస్తుంది. చూడండి, మర్చిపోకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అది సెలబ్రేషన్ చేస్తాం, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజుకి 4 రోజులు అవుతుంది అన్నమాట చెరగట్టు దండలు స్టార్ట్ చేసి. 4 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 11 నెలలు ఉన్నాయన్నమాట. మాకు కాంట్రాక్ట్ వచ్చేసి సంవత్సరం ఉంటుంది అనమాట. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ 365 రోజులు కంటిన్యూగా ఇస్తూనే ఉండాలన్నమాట. ఇక్కడ మిస్ చేయకుండా రోజు పోతూనే ఉండాలన్నమాట, ఇస్తూనే ఉండాలి. వర్షం పడ్డా, చలి పెట్టినా, ఎండ కొట్టినా ఇస్తూనే ఉండాలన్నమాట. అవన్నీ దేవస్థానం వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకైతే రోజు రెగ్యులర్ కావాలి అని చెప్తారన్నమాట. కాంట్రాక్ట్లో అలా ఉంటుంది, అలానే ఉంటుంది.
360 రోజులు పోయి ఇస్తూనే ఉంటారన్నమాట రోజు ఉదయం. ఒకవేళ వీలు పడినప్పుడు నైట్ పోయి వచ్చారన్నమాట. నైట్ పూట అయ్యగారు రూమ్లో పెడితే వాళ్ళు తీసుకుంటారన్నమాట. అది కూడా విధంగా కూడా ఫెసిలిటీ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెల రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 11 నెలలు ఉంది. ఇంకా 11 నెలలు ఇస్తూనే ఉంటుంది కంటిన్యూగా. సరేనా? మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు మరిన్ని వీడియోస్ చూపిస్తూనే ఉంటాం. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్లవర్స్ వస్తున్నట్టే మోడల్స్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ చామంతి కొడుతుంటాం. రేపు వర్షాకాలం వేరే మోడల్ అంటే వేరే కలర్స్ వస్తుంటాయి, డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి. చలికాలం కార్తీక మాసంలో ఎక్కువ వస్తాయి అన్నమాట కలర్స్. ఇంకా 4-5 కలర్స్ వస్తుంటాయి అన్నమాట. అవి కూడా చూపిస్తాం మేము. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కంటిన్యూగా చూడండి మా ఛానల్ని. ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం. అట్నే 1K సెలబ్రేషన్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. బాయ్, గుడ్ నైట్.